ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ప్రత్యేకంగా మనం చూసుకుంటే రంగరంగ ఎన్నికల కురుక్షేత్రం కూడా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఉమ్మడి కలయికగా ముందుకు సాగుతున్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం సింగిల్గా పోటీ చేస్తుంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని కూడా మరింత ముందుకు తీసుకెళ్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పార్టీ ఆవిర్భావం పంచుకోవటంగా నిలబడ్డాయి. కానీ నేను 2019 ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇటువంటి విషయాలపై ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అనే విషయాలపై మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ యువజన విభాగం తెలుగు యువత ఆర్గనైజింగ్ రాష్ట్ర కార్యదర్శి పోల నాగబాబు గారు మనతో ఉన్నారు. నాగబాబు గారు మనం మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే నాగబాబు గారు. నమస్తే అండి. నాగబాబు గారు, త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో మీ భీమవరం నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందడానికి కారణం అవకాశం ఉందనుకుంటున్నారు? మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దేశ ప్రధాని మోడీ గారు, అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇది ఎన్డీఏ కూటమిలో చేరటం జరిగింది. ఈ కూటమి అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థి అయిన శ్రీ పులపతి రామాంజనేయులు గారు భీమవరం నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీని నగ్గుతారని మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ నాగబాబు గారు మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీ ఉంది, మీ దేవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోవటం, అటువంటి తెలుగుదేశం పంచుకోవటంలో తెలుగుదేశం పార్టీని కాదని జనసేనకి ఇవ్వడం వల్ల అర్థమైంది. మా రాష్ట్ర నాయకత్వం ఒకటే ఆలోచించింది, ఓ చంద్రబాబు నాయుడు గారు ఈ దేశం కోసం కానీ, ప్రజల కోసం కానీ, రాష్ట్రం కోసం కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలు 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే దగ్గరుండి చూసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు. మరి 2024 ఈ పరిస్థితి ఉండకూడదు, ప్రజలకు మనం న్యాయం చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఒక కూటమిగా ఏర్పడి 2024కి మేము కొన్ని త్యాగాలకైనా సిద్ధం మేము ప్రజల కోసం అని ముకుంది ఉద్దేశంతో మనం తీసుకెళ్తాం జరిగింది. అందులో భాగంగానే మా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ జనసేన సీట్ కేటాయించడం జరిగింది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు లేకపోతే ఆశయాలు బాగున్నాయి, ముందుకు బాగానే వెళ్తున్నాయి. కానీ ఇక్కడ లోకల్గా ఉన్న తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మాట కూడా ధిక్కరిస్తూ అంజబాబు గారికి పూర్తిగా సహకరించట్లేదని ఒక ప్రచారం జరుగుతున్నది, వాస్తవం అంటారు కాదు? ఇది పూర్తి స్థాయి అపోహ మాత్రమే. ఇప్పుడున్న అధికార పార్టీ ఎత్తుగడలు వేస్తుంది తప్ప ఏమీ లేదండి. జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, యువత కానీ, తెలుగు మహిళలు కానీ అందరూ జనసేనకి సహకరిస్తున్నారు. అలాగే అంజబాబు గారు నగరం కోసం మేము కృషి చేస్తున్నాం కూడా. నాగబాబు గారు, అంటే పవన్ కళ్యాణ్ గారే గన్సింగ్ గారి మీద ఓడిపోయారు, అంజబాబు గారు ఒక లెక్క అని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. అంజబాబు గారు ఓటమి తప్పదు గన్సింగ్ గారి చేతులు అంటున్నారు. అది నిజమంటారా? నిజం కాదు, అది వైసీపీ ఉన్న అపోహ తప్ప. వాళ్ళు వాపం చూసి బలం అనుకుంటున్నారు తప్ప గ్రంథి శ్రీనివాస్ గారిని కూడా ఇదే అంజబాబు గారు 2014లో ఓడించేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక అంజబాబు గారికి ఉంది. నాగబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అంటే నా వల్ల మీకు మంచి, మీ కుటుంబంలో మంచి జరిగితే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. మీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలేకపోతున్నారు అలాగే? అంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల వల్ల అన్ని కుటుంబాలకి లబ్ధి చేకూరింది కాబట్టి మేము గెలుస్తాము అంటున్నారు వాళ్ళు. దాన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఏకీభవించనండి. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ అన్యాయాలు, అక్రమాలు తాండవాడేసి రోజుల్లో మా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఆయన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే కాపులకు అవుతాయి, బీసీలకు అవుతాయి, ఎస్సీలకు అవుతాయి, ఎస్టీలకు అవుతాయి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు.
ముఖ్యంగా కాపుల గురించి ఏదైతే గోదావరి జిల్లాలో కాపు ప్రాబల్యం ఎక్కువ ఉంది కాబట్టి అనేక సంక్షేమాలు తీసుకొచ్చారు. దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ లేని విధంగా కాపు కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ తీసుకొచ్చిన ఘనత ఏదైనా అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అయింది. ఆ కార్పొరేషన్ ద్వారా అనేక మంది కాపులకి అనేక సంక్షేమ పథకాలు ఇప్పించారు. అంతేకాకుండా కాపు ఉద్యమ నాయకులైన ముద్రగడ పద్మనాభం గారు 2014 నుంచి 19 దాకా ఆకలి డప్పులు అనేవారు. ఇప్పుడు ఎందుకు చేయట్లేదండి? ముద్రగడ పద్మనాభం గారు ఎక్కడ ఉన్నారండి? అలా మేము ప్రశ్నిస్తూ ఉంటే బోలే విషయాలు చెప్తూ ఉంటాం. నాగబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం చేశారు? ఆయన మళ్ళీ అప్పుడు ఓట్లు అడుగుతానికి వస్తారు, లేకపోతే మీరు తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులుగా ఉన్న వాళ్ళు మీరు ఓట్లు అడుగుతారు? చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు అనేది ఒకసారి మాకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా మన రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత ఎక్కడ విడిపోయిన భావన ప్రజలకు కానీ చదువుకున్న విద్యార్థులకు కానీ ఆఫీసర్లకు కానీ ఎవరికి కలగలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు అనే విధంగా ప్రజలు నమ్ముతున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఐటీ సెక్టర్ కానీ, లేకపోతే ఆక్వా ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇలాంటి అనేక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి అనేక కంపెనీలు తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించా అన్నారు. ఈ రోజాక ఒక ఉద్యోగం ప్రకటించారు. ఏం ఉద్యోగాలు తెలుసా? చేపల దాంట్లోనేమో అసిస్టెంట్, లేకపోతే చికెన్ షాప్లో అసిస్టెంట్లు తప్ప నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు. ప్రతి జనవరి 10వ తారీఖుని జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు. ఈ రోజు దాకా ఎందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం తెలుగు నుంచి.